వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఐఎస్. ఈరోజు ఏం టాపిక్ ఏంటంటే యూపీఎస్సీ సిలబస్ డీటెయిల్గా బ్రేక్ డౌన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి మనం డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఇది ఫస్ట్ GS1 పేపర్ 1 డీటెయిల్డ్ సిలబస్ బ్రేక్ డౌన్. మనం ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే పాలిటీ. ఫస్ట్ పాలిటీలో మనం ఏమేమి చూస్తాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, పొలిటికల్ సిస్టమ్ అండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అనేది మనం చూస్తాం అనమాట. ఎకనామీలో ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, మైక్రో ఎకనామిక్స్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ అండ్ ఎకనామిక్ ఇండికేటర్స్, వాటి యొక్క రిపోర్ట్స్ అండ్ ట్రీటీస్ అండ్ థీమ్స్, ఇవన్నీ ఎకనామిక్స్లో చూస్తాం. జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ అనేది ఎక్స్ప్లోర్ చేస్తాం. వాటిలో సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఏముంది, ఎకనామిక్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ కూడా ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూస్తాం అనమాట. ఎన్విరాన్మెంట్లో ఎకాలజీ, దీని యొక్క డెఫినేషన్, కీ ఫంక్షన్స్ అండ్ ఫ్యూచర్స్, ఈ బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ పాలసీస్, ఈ దాంట్లో మనం అన్ని ట్రీటీస్ అండ్ కన్వెన్షన్స్ అండ్ ఆల్సో బాడీస్, ఇవన్నీ డిస్కస్ చేస్తాం అనమాట. ఎన్విరాన్మెంట్ హిస్టరీలో మనం యాన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్, వాటి యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆల్సో సొసైటీ అనే విధంగా మొత్తం చూస్తాం అనమాట. వాళ్ళు ఏం డెవలప్ చేశారనేది. వరల్డ్ జాగ్రఫీ కూడా చూస్తాం అనమాట, వరల్డ్ హిస్టరీ కూడా చూస్తాం. కరెంట్ అఫైర్స్ మనము డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మన వెబ్సైట్లో ఉంటుంది, everythingIAS.com అని కొడితే మీకు కనిపిస్తుంది. everythingIAS.comలో మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేది పోస్ట్ చేస్తాం. రిలేటెడ్ ఇంటర్నేషనల్ న్యూస్ అయినా నేషనల్ న్యూస్ అయినా సరే అది పోస్ట్ చేస్తాం అనమాట. అయితే మెయిన్స్ సిలబస్ ఏమేమి ఉందంటే మనం జనరల్ ఓవర్గా మనం బ్రేక్ డౌన్ అనేది నెక్స్ట్ చూస్తాం. మనకు మెయిన్స్లో ఎస్ఏ ఉంటుంది, GS1 ఉంటుంది, GS2, GS3 అండ్ ఎథిక్స్ పేపర్. ఇవి 1, 2, 3, 4 పేపర్స్ ఉంటాయి. వాటిని మనం నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ GS1 పేపర్లో డీటెయిల్డ్గా బ్రేక్ డౌన్ చేసి చూస్తే మనకు ఫస్ట్ టాపిక్ ఏముందంటే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఆర్ట్ ఫామ్స్ అండ్ లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్. మనం ఫస్ట్ ఇప్పుడు ఇండియన్ ఆర్ట్ ఫామ్ చూద్దాం. ఇండియన్ ఆర్ట్ ఫామ్లో మనకి ఫస్ట్ పెయింటింగ్ అనేది వేరే స్టైల్స్లో మనం ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది, లైక్ మోరల్స్ కానీ, మినియేచర్స్, మొఘల్స్, రాజ్పూట్స్ అండ్ పహారీ, వీళ్ళు ఎలాంటి పెయింటింగ్ చేశారనేది మనం దీనికి డీటెయిల్గా చూస్తాం అనమాట. ఇంకా డాన్సెస్, క్లాసికల్ డాన్స్ ఫామ్ మరియు ఫోక్ ఫామ్స్ అనేది డాన్సెస్ లైక్ భరతనాట్యం, కథక్, ఒడిస్సీ, వీటి యొక్క లొకేషన్స్ కూడా మనము డీటెయిల్గా చూస్తాం. ఇది ఫస్ట్ అండ్ డాన్స్, పెయింటింగ్ అండ్ డాన్స్ అనమాట. తర్వాత మ్యూజిక్లో క్లాసికల్ మ్యూజిక్ అండ్ కంటెంపరీ మ్యూజిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూస్తాం. పపెట్రీ, ద ట్రెడిషనల్ అండ్ మోడర్న్ పపెట్రీ టెక్నిక్స్ అనేది ఏమేమి ఉన్నాయి చూస్తాం. ఇందులో పాటరీ, ఏన్షియంట్ అండ్ మోడర్న్ పాటరీ స్టైల్స్ ఏమేమి ఉన్నాయి చూస్తాం అనమాట. మరి థియేటర్స్, క్లాసికల్ అండ్ రీజనల్ థియేటర్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండే ఆ కాలంలో అనేది కూడా మనం డీటెయిల్గా క్లాసిఫై చేసి చూస్తాం. మార్షల్ ఆర్ట్స్, ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ లైక్ కలరిపాయట్టు అండ్ సిలంబం, ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూస్తాం. నెక్స్ట్ మనము ఇండియన్ విజువల్ ఆర్ట్స్లో మనకి ఫస్ట్ది స్కల్ప్చర్స్ ఏమున్నాయి, లైక్ హరప్పన్లో ఏమేమి ఉన్నాయి అనమాట. తర్వాత మౌరియన్స్ స్కల్ప్చర్స్లో ఏమేమి ఉన్నాయి, హరప్పంలో వేరియన్స్ ఫార్మ్స్ ఉన్నాయి, లైక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏమేమి ఉండే స్కల్ప్చర్స్ అనేది. తర్వాత మౌరియన్లో ఏం డెవలప్ చేశారు, ఇంకా ఏం అప్గ్రేడ్ చేశారు అనేది చూస్తాము. తర్వాత పోస్ట్ మౌరియన్లో ఏమేమి ఉన్నాయి, లైక్ జైన్స్లో కానీ, బుద్ధిస్ట్లో కానీ గుప్తా ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది కూడా చూస్తాం. తర్వాత మెడివల్ స్కల్ప్చర్స్లో ద ఆర్ట్ ఫార్మ్స్ అనమాట, రిలీజియస్ అండ్ అదర్ స్కల్ప్చర్స్ ఏమున్నాయని మెడివల్స్లో చూస్తాం. మోడర్న్లో కూడా సేమ్ అట్లే చూస్తాం అనమాట. నెక్స్ట్ మనకి ఆర్కిటెక్చర్స్ అనేది ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్స్ త్రూ ఏజెస్. యాన్షియంట్ పీరియడ్, హరప్పన్, మౌరియన్ అండ్ పోస్ట్ మౌరియన్, గుప్తాస్, ఈ దాంట్లో మనకు ఆర్కిటెక్చర్ అనేది ఎలా డెవలప్ అయ్యింది అనేది మనం డీటెయిల్గా మన క్లాస్లో చెప్తాం ఫ్రెండ్స్ దీని గురించి. తర్వాత నెక్స్ట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా డెవలప్ అయింది, నగర స్టైల్స్, ద్రవిడియన్ స్టైల్స్, వేసరా స్టైల్స్, వీటి యొక్క లొకేషన్స్, ఇవన్నీ చూస్తాం అనమాట. మనం యూపీఎస్సీకి సంబంధించిన మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ కేవ్ ఆర్కిటెక్చర్స్, బుద్ధిస్ట్, జైన్ అండ్ గుప్తా పీరియడ్లో ఎలాంటి ఆర్కిటెక్చర్స్ అనేది వచ్చినాయి అనమాట. తర్వాత నెక్స్ట్ మెడివల్ అండ్ ఇండో ఇస్లామిక్, ఢిల్లీ సుల్తానేట్స్ అండ్ మొఘల్స్లో, సిక్స్, రాజ్పూట్స్, ఈ దాంట్లో కూడా మనకి ఆర్కిటెక్చర్స్ అనేది డెవలప్ చేశారు. సో ఆ డెవలప్మెంట్ అనేది ఏముందనేది డీటెయిల్గా చూస్తాం. తర్వాత కొలోనియల్ మోడర్న్స్, ద ఇండో సరాసినిక్, యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్, ఇది ఇంకో మన మోడర్న్లో చూస్తాం అనమాట. నెక్స్ట్ చూస్తే
లిటరేచర్స్, ఇండియన్ లిటరేచర్ హెరిటేజ్లో ఫస్ట్ వేదిక్ లిటరేచర్ అనమాట. వేదిక్ లిటరేచర్లో లైక్ వేదాస్, ఉపనిషత్స్ అండ్ పురాణాస్, ఇక్కడ ఎలాంటి లిటరేచర్స్ అనేది రాశారనేది చూస్తాం అనమాట. తర్వాత క్లాసికల్ సంస్కృత్ లిటరేచర్ లైక్ కాళిదాస్ అండ్ విశాఖ దత్త, ఇవి ఇంకా వేరేవి కూడా చూస్తాం అనమాట, విశాఖ దత్త అని అట్లా. తర్వాతకి యాన్షియంట్ రిలీజియస్ టెక్స్ట్ లైక్ జైన్స్ అండ్ బుద్ధిస్ట్ లిటరేచర్స్, ద్రవిడియన్ లిటరేచర్ కాళ్ళ సంగం టెక్స్ట్. తర్వాత మెడివల్ లిటరేచర్స్ హైలైట్స్ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్, భక్తి మూమెంట్ అండ్ సూఫీ మూమెంట్స్. ఇక్కడ ఫిలాసఫీస్ ఏమున్నాయి, సోఫర్స్ వాళ్ళ ఒక ఫిలాసఫీ ఏం చెప్పారు, థీమ్ ఏముంది, ఇవన్నీ చూస్తాం అనమాట మనం. తర్వాత మోడర్న్ లిటరేచర్లో నేషనలిస్ట్ థీమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం అనమాట. తర్వాత మనకు యాన్షియంట్ హిస్టరీకి వస్తే, ఫస్ట్ యాన్షియంట్ హిస్టరీకి వస్తే ప్రీ హిస్టారిక్ పీరియడ్లో లైక్ మీజోలిథిక్, నియోలిథిక్, పాలియోలిథిక్, ఈ ఏజ్లో స్టోన్ ఏజ్ అండ్ క్యాల్కులేటెడ్ ఏజ్లో మనము ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం డీటెయిల్గా చూస్తాం. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో, తర్వాత వేదిక్ పీరియడ్స్, మహాజనపదాస్, తర్వాత రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ లైక్ జైనిజం, బుద్ధిజం, మహావీర, వీటి యొక్క కంపారిజన్స్ ఇవన్నీ చూస్తాను. మౌర్యన్ పీరియడ్లో ఇక్కడ చంద్రగుప్త మౌర్య, బింబుసార, అశోక, వీటి యొక్క అడ్మినిస్ట్రేషన్స్, ఇంకా తర్వాతకి పిల్లర్స్ ఏమేమి ఉన్నాయి, వీళ్ళకి థీమ్స్ ఏంటి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఏంటి, సోషల్ డెవలప్మెంట్ ఏంటి, ఇవన్నీ ప్రజలకు ఎలా అంటే అప్పుడు ఎలా నడిచింది అనేది మొత్తం చూస్తాను. పోస్ట్ మౌర్యన్లో కుషనాస్, శాతవాహనాస్, ఆర్ట్ ఫార్మ్స్ అండ్ స్కూల్స్, గుప్తాస్ పీరియడ్లో పాలిటిక్స్, ఎకనామిక్స్, ఆర్ట్స్, గోల్డెన్ ఏజ్ అండ్ హర్షస్ రీజియన్లో ఇక్కడ కాయిన్స్ కూడా డెవలప్ చేశారు, అవి కాయిన్స్ అవన్నీ చూస్తాం అనమాట. ఇంకా సౌత్రన్లో శాతవాహనాస్, పల్లవాస్, చాళుక్యాస్, పాండ్యాస్, చోలాస్, రాష్ట్రకూటాస్, రాష్ట్రకూటాస్, ఇవన్నీ సౌత్రన్ రీజియన్లో మనం ఇవన్నీ చూస్తాం అనమాట. నెక్స్ట్ మిడివల్ హిస్టరీలో మనం కీ డైనాసిటీస్ అండ్ ఎంపైర్స్ ఏమేమి ఉన్నాయి మిడివల్ హిస్టరీలో. ఫస్ట్ మనకి ఢిల్లీ సుల్తానేట్స్ వచ్చారు అనమాట. ఢిల్లీ సుల్తానేట్ దీంట్లో స్లేవ్ డైనాస్టిక్స్ కానీ, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్ అండ్ లోధి డైనాస్టిక్స్ కానీ ఏమేమి ఉన్నాయి, వీటి యొక్క డెవలప్మెంట్స్ ఏమున్నాయి అనేది మొత్తం చూస్తాం అనమాట డీటెయిల్గా. నెక్స్ట్ తర్వాతకి మనకు మొఘల్ ఎంపైర్స్ బార్బర్ నుంచి ఔరంగజేబ్ వరకు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ లేటర్ మొఘల్స్, తర్వాత వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్, వాళ్ళు ఎట్లా డిక్లైన్ అయ్యారు, ఇవన్నీ మొత్తం మనం దీంట్లో చూస్తాం అన్నమాట. నెక్స్ట్ మనకి ఏముంది, సూడ్ డైనాసిటీ గురించి ఉంది కదా ఇక్కడ. నెక్స్ట్ సూడ్ డైనాసిటీ మరియు ఆఫ్ఘన్ వార్, మరాఠా, తర్వాత మొఘల్ స్ట్రగుల్స్ ఏమేమి ఉన్నాయి సూడ్ డైనాసిటీలో, ఆఫ్ఘన్, మరాఠా, మొఘల్స్ వార్స్. తర్వాత నెక్స్ట్ ఏముంది, తర్వాత మన డెక్కల్ సుల్తానేట్స్, అహ్మద్ నగర్, బీజాపూర్, బీదర్, గోల్కొండ, ఇవన్నీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మొత్తం చూస్తాం అనమాట. తర్వాత రైజ్ ఆఫ్ మరాఠాస్లో అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎట్లా ఉన్నది, పొలిటికల్ ఎట్లా నడిచింది, ఎకనామిక్, సోషల్, ఇవన్నీ మనము ఇన్ డీటెయిల్గా చూస్తాం అనమాట. తర్వాత నెక్స్ట్ మనకు మోడర్న్ హిస్టరీ అనేది 18th and 19th century ఆఫ్ ఇండియా. తర్వాత ఫస్ట్ డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ ఏమున్నాయి చూస్తాం. ఈ డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ అనేది 18th centuryలో ఎట్లా డిక్లైన్ అయింది అనేది చూస్తాం. తర్వాత రైజ్ ఆఫ్ రీజనల్ పవర్స్ ఎట్లా అయినాయి, ఇక్కడ చూసారు కదా, రైజ్ ఆఫ్ రీజనల్ పవర్. తర్వాత బ్రిటిష్ ఎక్స్పాన్షన్ అనేది ఎట్లా చేసారు, దీంట్లో మరి బ్రిటిష్ ఎక్స్పాన్షన్లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బాక్సర్, దీంట్లో ఒక థీమ్స్ ఏమున్నాయి, ట్రీటీస్ ఏం చేసారు, ఏ ఇయర్లో చేసినారు, ఎకనామిక్ పాలసీస్ ఏమున్నాయి, తర్వాతకి వార్లో వాళ్ళు ఎట్లా డీల్ చేసుకున్నారని చూస్తాం అనమాట. తర్వాత సోషియో ఎకనామిక్ రిఫార్మ్స్ ఏమి ఇచ్చారు లైక్ ఇన్ బ్రహ్మోస్, ఇంకా తర్వాతకి ఆర్య సమాజ్, తర్వాతకి అలీఘర్ మూమెంట్, ఇట్లా మూమెంట్ కూడా ఇక్కడ చూస్తాం అనమాట. తర్వాతకి 1857 రివోల్ట్లో అనమాట, రివోల్ట్ ఎందుకు అయ్యింది, తర్వాత ఒక కాజ్ ఏముంది, తర్వాత లీడర్స్ ఎవరు, మొత్తం చూస్తాం అనమాట దీంట్లో. ఇంకా తర్వాత రైజ్ ఆఫ్ నేషనలిజం అనమాట. నేషనలిజంలో మనకి ఐఎన్సి ఫార్మేషన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మేషన్ ఎలా అయింది, తర్వాత మోడరేషన్ అండ్ ఎక్స్మిట్స్ వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది అది చూస్తాం. తర్వాత మాస్ మూమెంట్స్ అంటే స్వదేశీ, నాన్ కార్పొరేషన్, సివిల్ డిసోబీడియన్స్,
సెల్ క్విట్ ఇండియా. ఇవి నేషనల్ మాస్ మూమెంట్స్ అనేది అయిన తర్వాత కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అనేది చేశారు. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ అంటే యాక్ట్స్ తీసుకురావడము, రిఫార్మ్స్ తేవడము, తర్వాతకి మౌంట్ బేటన్ ప్లాన్, ఇవన్నీ అనమాట. తర్వాత పార్టీషన్ అండ్ ఇండిపెండెన్స్ అనమాట. అయితే కమ్యూనల్ అవార్డ్స్, తర్వాత INA, తర్వాత మౌంట్ బేటన్ ప్లాన్స్, ఇవన్నీ మనం మొత్తం డీటెయిల్గా చూస్తాం అనమాట దీంట్లో. ఇది మోడర్న్ హిస్టరీ. తర్వాత పోస్ట్ మోడర్న్ హిస్టరీలో మనం ఏం చూస్తామంటే పొలిటికల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ చూస్తాం. తర్వాత నేషనల్ బిల్డింగ్ అంటే ప్లానింగ్, లాంగ్వేజ్ ఇష్యూస్, 140 రూల్, ఎమర్జెన్సీ అండ్ కోలిలేషన్స్, ఇవన్నీ దాని గురించి కూడా చూస్తాం. సోషల్ రిఫార్మ్స్లో ఫోకస్ ఆన్ ట్రైబల్ రైట్స్, ఉమెన్ మూవ్మెంట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ నక్సలిజం, దీనిలో మీద కూడా చూస్తాం అనమాట. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు దీనిలో గ్రీన్ రెవల్యూషన్, ఆపరేషన్ ఫ్లడ్డింగ్, DRDO, ISRO, వాటి యొక్క అడ్వాంటేజెస్, ఇవన్నీ కూడా చూస్తాం అనమాట. అయితే వరల్డ్ హిస్టరీలో ఫస్ట్ మనకు మోడర్న్ వరల్డ్ ఆరిజిన్ అనమాట. వరల్డ్ ఆరిజిన్స్ తర్వాత మనకి రివల్యూషన్, నేషనల్ స్టేట్ ఫార్మేషన్. ఇక్కడ మోడర్న్ వరల్డ్ ఆర్గనైజేషన్లో రిజనెన్స్ అంటే ఏంటి, రిఫార్మేషన్, తర్వాత డిస్కవరీ ఆఫ్ సీ రూట్ కానీ, ఇక్కడ రెవల్యూషన్లో మనకి అమెరికా వార్ ఇండిపెండెన్స్, ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, అమెరికా, ఫ్రెంచ్ అండ్ రష్యన్ రెవల్యూషన్. తర్వాత నేషనల్ స్టేట్ ఫార్మేషన్ లైక్ ఇటలీ అండ్ జర్మనీ యూనిఫికేషన్, అండ్ పొలిటికల్ ఐడియాలజీస్, కమ్యూనిజం, క్యాపిటలిజం అండ్ సోషలిజం, ఇవి అనమాట. ఇక తర్వాత మనకి కొలోనిజం అండ్ ఇంపీరియలిజం, దీనిలో ఇంపాక్ట్ ఏమున్నాయి ఏషియా అండ్ ఆఫ్రికా ఇంపాక్ట్స్ ఏమున్నాయి, వరల్డ్ వార్స్ ఏమేమి జరిగినాయి, వాటి యొక్క కాజ్ ఏముంది, ఈవెంట్స్ ఏమున్నాయి, కాన్సిక్వెన్సెస్, పీస్ ట్రీటీస్ ఏమున్నాయి, తర్వాత కోల్డ్ వార్ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ప్రాక్సీ వార్స్ లైక్ కొరియా, వియట్నాం అండ్ క్యూబా, ఎండ్ ఆఫ్ USSR, ఇవన్నీ కూడా చూస్తాం అనమాట. పోస్ట్ వార్ వరల్డ్, దీనిలో యుఎన్ ఫార్మేషన్ ఎట్లా అయింది, యుఎన్ ఫార్మేషన్ అండ్ డీకోలనైజేషన్, రైజ్ ఆఫ్ USA అండ్ చైనా, ఇవన్నీ మొత్తం చూస్తాం అనమాట. ఈ తర్వాత ఇండియన్ సొసైటీలో చూస్తే మనకి ఇండియన్ సొసైటీలో స్ట్రక్చర్ అండ్ ఫ్యూచర్, దీనిలో క్యాస్ట్ సిస్టమ్, రిలీజియన్స్, ట్రైబల్స్, ఎథనిసిటీ అండ్ లింగ్విస్టిక్స్ ఏమో ఉన్నాయి, మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. యూనిటీ ఆఫ్ డైవర్సిటీ, ప్లూరలిజం, ఇంక్లూజన్, ఫ్యామిలీ సిస్టమ్ అండ్ సెక్యులరిజం అనేది చూస్తాం దీంట్లో టాపిక్స్. తర్వాత రోల్ ఆఫ్ ఉమెన్స్ మూమెంట్స్ ఏమేమి ఉన్నాయి, పార్టిసిపేషన్ ఇన్ పాలిటిక్స్ ఏమున్నాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏమున్నాయి, ఉమెన్ యొక్క రోల్స్ మొత్తం ఇన్ డీటెయిల్గా చెప్తాం అనమాట. ఇది ఇంపార్టెంట్. తర్వాత పాపులేషన్ ఇష్యూస్ అనమాట, డెమోగ్రాఫిక్ ట్రెండ్స్, ఏజింగ్, డివైడెంట్ అండ్ పాలసీ ఇనిషియేటివ్స్, ఇవన్నీ చూస్తాం అనమాట. దాంట్లో పావర్టీ అండ్ డెవలప్మెంట్, పావర్టీ ఎలా కాజ్ అయింది, కాన్సిక్వెన్సెస్ ఏం చేస్తున్నారు, ఎలివేషన్ పాలసీస్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూస్తాం అనమాట. అర్బనైజేషన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అర్బనైజేషన్ ఇష్యూస్, స్లమ్స్, అర్బన్ ప్లానింగ్స్ ఏం తీసుకున్నారు అప్పుడు అన్నది చూస్తాం అనమాట. గ్లోబలైజేషన్ అండ్ సోషల్ ఇంపాక్ట్, ఎకనామిక్ అండ్ కల్చరల్ అండ్ ఉమెన్, అగ్రికల్చర్ చేంజెస్ ఏం చేసారు, తర్వాత ఇక్కడ మనకు రూల్స్ ఏం తెచ్చారు అగ్రికల్చర్ ఫార్మేషన్కి, 5-year ప్లాను ఏమున్నాయనేది కూడా చూస్తాం అనమాట. తర్వాత సోషల్ ఎంపవర్మెంట్, డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయని చూస్తాం. కమ్యూనలిజం కాజెస్ ఏమున్నాయి, ఇంపాక్ట్స్ ఏమున్నాయి అండ్ కౌంటర్ మెజర్స్ కూడా ఏమున్నాయని చూస్తాం అనమాట. రీజినలిజం ఫార్మ్స్ అండ్ కాజెస్, ఇంపాక్ట్ ఆఫ్ ఫెడరలిజం అంటే ఏంటి కూడా చూస్తాం అనమాట. సెక్యులరిజం, ఇండియా అండ్ వెస్టర్న్ మోడర్న్లో ఏమేమి ఉన్నాయి అండ్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూస్తాం అనమాట. తర్వాత వరల్డ్ అండ్ ఇండియన్ జాగ్రఫీలో మనము ఫస్ట్ వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ అనమాట. వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీలో మనం స్టడీ ఆఫ్ ఎర్త్, ఫిజికల్ ఫీచర్స్ అండ్ ప్రాసెసెస్ ఇంక్లూడింగ్ ల్యాండ్ ఫార్మ్స్, క్లైమేట్, ఓషియన్, సాయిల్స్, ఎర్త్ క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్ అన్నీ చూస్తాం అనమాట. దీంట్లో వాల్కనోస్, ల్యాండ్ ఫార్మ్స్ కూడా చూస్తాం అనమాట. నెక్స్ట్ మనకు దీని తర్వాత మనకి ఏముందంటే ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీలో
It focuses on physical geography like includes mountain, rivers, climate, soil and vegetations. ఇందులో మనకి క్లాసికల్ రీజనల్ టైప్స్, ప్లేన్స్, ప్లాట్యూస్ అన్నీ చూస్తాం అనమాట. తర్వాత రిసోర్సెస్ అండ్ ఇండస్ట్రీస్లో examines the distribution of resources and various industries like agriculture, manufacturing and transportation. అగ్రికల్చర్ మనకు దీంట్లో ఏమేమి ఉంటుందంటే ట్రాన్స్పోర్టేషన్లో టెక్స్టైల్స్ కానీ, తర్వాతకి ఐరన్ స్టీల్స్ కానీ ఇవన్నీ ఉంటుంది అనమాట. రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్లో మనకి ఏమేమి ఇంక్లూడ్ అయ్యి వాటర్, ఫారెస్ట్, ల్యాండ్, మినరల్స్ అండ్ ఎనర్జీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత మనకి ఏముంది జాగ్రఫికల్ ఫినామినా. దీంట్లో మనకి ఎర్త్ క్వేక్స్ అనేది ఫిజికల్ జాగ్రఫీలో వస్తుందని చెప్పాను, దాంట్లో కాదు దీంట్లో వస్తుంది. అయితే దీంట్లో మనకి ఎర్త్ క్వేక్స్ కానీ, సునామీస్ అండ్ క్లైమేట్ చేంజెస్ అండ్ వాటి యొక్క ఇంపాక్ట్ అనేది. ఇక్కడ మళ్ళీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కూడా చూస్తాం. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ లైక్ మెల్టింగ్ ఐస్, డిఫారెస్టేషన్ అండ్ బయోడైవర్సిటీ లాస్ ఇవన్నీ చూస్తాం అనమాట. నెక్స్ట్ పేపర్ 2 అనమాట, జిఎస్ పేపర్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం ఫస్ట్ హిస్టారిక్ అండ్ అన్పిన్డ్ ఎవల్యూషన్ అనమాట. దీంట్లో మనకు రెగ్యులేషన్ యాక్ట్ 1773 నుంచి మనకు 1947 వరకు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్స్ ఏమేమి ఉన్నాయనేది మొత్తం చూస్తాం. తర్వాతకి మనకి ఫార్మేషన్ అండ్ వర్కింగ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీస్ చూస్తాం. తర్వాత ఆబ్జెక్ట్ రిజల్యూషన్ ఏముంది, ఎన్ఫోర్స్మెంట్ అనేది డ్రాఫ్టింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనమాట. ఇది అనేది దీని గురించి కూడా డీటెయిల్గా చూస్తాం అనమాట. తర్వాతకి మనకు నెక్స్ట్ ఏమున్నాయంటే ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లైక్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇది లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇండియాలో ఉన్నది. తర్వాతకి బ్లైండ్ అండ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కాన్స్టిట్యూషనల్ ఫీచర్స్ ఫాలో అవుతాం. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, పార్లమెంటరీ సిస్టమ్స్ అంటే ఏంటి, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సింగిల్ సిటిజన్షిప్, సెక్యులర్ స్టేట్స్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్, డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇవన్నీ చూస్తాం అనమాట. తర్వాత మనకు నెక్స్ట్ ఏమున్నాయంటే అమెండ్మెంట్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్స్లో మనకు అమెండ్మెంట్ ప్రొసీజర్స్ ఆర్టికల్ 368, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ లైక్ 42, 44, 52, 86, 73, 74, 101, 103 ఇవన్నీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ యాక్ట్స్ అనేది మొత్తం చూస్తాం. డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, కీ జడ్జిమెంట్స్ అంటే కేశవినంద భారతి కేసు, తర్వాత మినర్వా మిల్స్, తర్వాత గోలక్నాథ్ కేసు ఇవన్నీ మొత్తం చూస్తాం అనమాట మనం దీంట్లో. ఇక తర్వాత నెక్స్ట్ ఏముందంటే మనకు ఇండియన్ ఫెడరలిజం వాటి యొక్క స్ట్రక్చర్స్ అండ్ డైనమిజం అనమాట. ఫస్ట్ డివిజన్ ఆఫ్ పవర్స్ అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్. దీంట్లో మనకు లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ ఏమున్నాయనేది చూస్తాం అనమాట. తర్వాత ఇష్యూస్ ఆఫ్ ఫెడరలిజంలో మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం, తర్వాత కాంపిటేటివ్ ఫెడరలిజం, రోల్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ కమిషన్స్, జూనల్ కౌన్సిల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్, దీని యొక్క ఆర్టికల్స్ చూస్తాం. కమిషన్స్ లైక్ మనకి ఇప్పుడు కమిషన్స్ లైక్ సర్కారియా, పంచి, సెకండ్ ఏఆర్సి ఇవన్నీ చూస్తాం అనమాట. జోనల్ కౌన్సిల్స్ అండ్ స్టేట్ కౌన్సిల్. తర్వాత మనకి నెక్స్ట్ డివల్యూషన్ ఆఫ్ లోకల్ బాడీస్, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 74th 11th షెడ్యూల్ అండ్ 12th షెడ్యూల్. తర్వాత రైజ్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అండ్ పంచాయత్ డివల్యూషన్ ఇండెక్స్ ఇవి అనేది చూస్తాం అనమాట మనం దీంట్లో. తర్వాత నెక్స్ట్ మనకు సపరేషన్ ఆఫ్ పవర్స్ అండ్ రిడ్రెసల్ మెకానిజం. సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే దీంట్లో మనకి డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది వస్తుంది అనమాట. తర్వాత మనకి ఇండియా కంటెక్స్ట్ అండ్ రిలేటెడ్ కేసెస్ కూడా చూస్తాం. ఇండియా కంటెక్స్ట్లో సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏమున్నాయి, తర్వాతకి దాని యొక్క రిలేటెడ్ లాస్ కేసెస్ ఏమున్నాయని చూస్తాం. డిస్ప్యూట్ రిడ్రెసల్ ఇన్స్టిట్యూషన్ లైక్ పిఐఎల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ట్రిబ్యునల్స్ అండ్ రైట్స్ టు ఇన్ఫర్మేషన్ అనేది కూడా చూస్తాం అనమాట. దీనికి మెయిన్స్ పర్స్పెక్టివ్లో మొత్తం క్లియర్గా మనం చెప్తాం ఫ్రెండ్స్. తర్వాత కంపారిజన్ విత్ అదర్ కాన్స్టిట్యూషన్స్ లైక్ యుఎస్ఏ ప్రెసిడెన్షియల్ సిస్టమ్, యూకే పార్లమెంటరీ సోవర్నిటీ, ఫ్రాన్స్ రిపబ్లికనిజం, సౌత్ ఆఫ్రికా ఫోస్ట్ అపార్థరైడ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆస్ట్రేలియా ఫెడరలిజం. దీనిల గురించి మొత్తం మనం డీటెయిల్గా చూస్తాం అనమాట. తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ గురించి, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, లోక్సభ, రాజ్యసభ, దీని యొక్క మెంబర్స్ ఎంత, దీని క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏముంది, మొత్తం ఇంకా A to Z మొత్తం లోక్సభ రాజ్యసభ గురించి చూస్తాం. లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, లెజిస్లేటివ్ ప్రాసెస్ ఏముంటుంది అనేది, ఫంక్షన్స్
వాటి యొక్క రోల్స్ ఏముంటాయి అనేది మొత్తం చూస్తాం అనమాట. పవర్స్ అండ్ ప్రివిలేజెస్, పార్లమెంటరీ కండక్ట్, పార్లమెంటరీ కమిటీస్ లైక్ పిఎస్సి, సిస్టమేట్ కమిటీ ఎక్సెట్రా, యాంటీ డిఫెక్షన్ లాస్, ఇవన్నీ చూస్తాం అనమాట. తర్వాత ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ స్ట్రక్చర్స్ లైక్ యూనియన్లో ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంది, ఫంక్షన్స్ ఏముంటుంది, ఆర్టికల్స్ ఏముంటాయి మొత్తం చూస్తాం అనమాట. స్టేట్లో కూడా గవర్నర్, చీఫ్ మినిస్టర్ అండ్ స్టేట్ కౌన్సిల్, దీనిల గురించి ఇన్ డీటెయిల్గా కూడా మనం చూస్తాం అనమాట. తర్వాత నెక్స్ట్ మనకు జ్యుడిషియరీలో సుప్రీం కోర్ట్, హై కోర్ట్, సబార్డినేట్ కోర్ట్స్, జ్యుడిషియల్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ రివ్యూస్ కూడా చూస్తాం అనమాట. జ్యుడిషియల్ యాక్టివిస్ట్ కూడా చూస్తాం దాని గురించి. అయితే గవర్నమెంట్ మిషనరీస్ లైక్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ క్యాబినెట్ సెక్రటరీస్, వాళ్ళ గురించి కూడా చూస్తాం అనమాట. తర్వాత మనకి రిప్రజెంటేషన్ అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో కీ ఫీచర్స్, ఎలక్టోరల్ రిఫార్మ్స్, దాంట్లో మళ్ళీ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఏమేమి ఉన్నాయి, యూపీఎస్సీ, స్టేట్ పిఎస్సీ, సెలక్షన్ కమిషన్, ఫినాన్స్ కమిషన్, క్యాగ్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ అండ్ కమిషన్ ఫర్ ఎస్టీ, ఎస్సీ, మైనారిటీస్ అండ్ ఉమెన్ అనమాట. ఇవన్నీ మనం రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్స్లో చూస్తాం అనమాట. మెంబర్స్ ఫస్ట్ మనకి వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకి మనకి ఏజ్ లిమిట్ ఏముంటుంది, తర్వాతకి అపాయింట్మెంట్ చేయడానికి ఎవరు అపాయింట్ చేస్తారు, రిమూవల్ ఏంటి, వాళ్ళ యొక్క ఫంక్షన్స్, వాళ్ళ రోల్ ఏంటి అన్నీ మనం దీనిలో మొత్తం చూస్తాం అనమాట. ఇక్కడ కూడా నీతి ఆయోగ్ కానీ, ఆర్బీఐ మెంబర్స్ ఎంతమంది ఉంటారు, సేబీ, ఐఆర్డిఐ, ఎన్హెచ్ఆర్సీ, ఎస్హెచ్ఆర్సీ, సిఐసి, సివిసి, లోక్పాల్, లోక్యూత్, ఇవన్నీ దీనిల గురించి కూడా మనము స్టాట్యూటరీ అండ్ రెగ్యులేటరీ అండ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్, ఈ బాడీస్ గురించి మొత్తం కూడా ఇండైరెక్ట్గా వన్ పేపర్లో మనం చెప్తాం అనమాట. 1 పేజ్లో ఇన్ డీటెయిల్గా సింపుల్ వేలో చెప్తాం అనమాట. తర్వాత గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్, సెక్టరల్ పాలసీస్, హెల్త్లో ఏమేమి ఉన్నాయి పాలసీస్, ఎడ్యుకేషన్లో ఏమేమి పాలసీస్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ఈపి 2020 డైలీ కరెంట్ అఫైర్స్లో వస్తుంది ఇది. దీని గురించి మనం చూస్తాము, ఏం రీసెంట్ డెవలప్మెంట్స్ ఏం చేసిర్రు, ఎట్లా సిబిఎస్ఈకి ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, మనకు స్టేట్ సిలబస్ ఏం చేంజ్ చేశారు అనేది మొత్తం చూస్తాం. మళ్ళీ జెండర్ పాలసీస్ ఏమేమి ఉన్నాయని కూడా చూస్తాం. తర్వాత స్కీమ్స్ లైక్ ఎంజీ నగేరా, పీజీడీవై, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి మొత్తం ఎట్లా ఇంకేమేమి స్కీమ్స్ పాపులర్గా ఉన్నాయి అనేది, గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేస్తుంది అన్నది మొత్తం చూస్తాం అన్నమాట. తర్వాత డిజైన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్, పాలసీ గ్యాప్స్, రిసోర్సెస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కన్స్ట్రెంట్, మానిటరింగ్ అండ్ ఎవాల్యూషన్ ఆఫ్ మెకానిజం, ఇవన్నీ కూడా చూస్తాం అనమాట. తర్వాత డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ అండ్ సోషల్ క్యాపిటల్, ఎన్జిఓస్ అండ్ వాలంటరీ సెక్టర్స్, లీగల్ ఫ్రేమ్వర్క్స్ లైక్ ఎఫ్సిఆర్ఏస్, సొసైటీస్ యాక్ట్, ట్రస్ట్ యాక్ట్, నేషనల్ పాలసీస్ ఆన్ వాలంటరీ సెక్టర్స్ 2007, అక్రిడేషన్ అండ్ అకౌంటబిలిటీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్, కేస్ స్టడీస్, ఈ కుటుంబశ్రీ, మనం రీసెంట్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కుటుంబశ్రీ, అట్లా వాళ్ళ కేసెస్ ఏమున్నాయి అనేది, ఇంపార్టెన్స్ ఏముంది, ఉమెన్స్కి ఎట్లా అయితే మనము ఇంకా పైకి తీసుకురాగలము. ఇప్పుడు రీసెంట్గా మనకి డెమోక్రసీస్లో మనకు ఉమెన్ రోల్ అనేది తక్కువ అవుతుంది అని చెప్పి వేరే దాంట్లో ఎక్కువ అవుతుంది, కానీ ఇప్పుడు స్టేట్ ఐఏఎస్, ఐపీఎస్లో చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పి, హయ్యర్ పోస్ట్ లెవెల్లో అట్లా అని చెప్పి అట్లా కూడా న్యూస్ వస్తున్నాయి. దాంట్లో గురించి ఎట్లా మనం పాసిబిలిటీ చేద్దాం అన్నట్టుగా. సో ఇవి పాలసీస్ అనమాట. తర్వాత కార్పొరేటివ్స్, కాన్స్టిట్యూషనల్ స్టేటస్, 97th అమెండ్మెంట్ యాక్ట్, ఛాలెంజెస్ అండ్ రివిటలైజేషన్ అనమాట. నెక్స్ట్ మనం ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ సివిల్ సర్వీసెస్, గుడ్ గవర్నెన్స్ ఫస్ట్ది, వాటి యొక్క డైమెన్షన్స్, అకౌంటబిలిటీ, రోల్ ఆఫ్ లా, ట్రాన్స్పరెన్సీ అండ్ బ్యారియర్స్ అండ్ రిఫార్మ్స్ అనమాట. ఇవి ఏమున్నాయి చూస్తాం. ఈ గవర్నెన్స్, వాటి యొక్క మోడల్స్ అండ్ అప్లికేషన్స్, సక్సెస్ అండ్ ఛాలెంజెస్, సిటిజన్స్ చార్టర్స్, సోవటమ్ మోడల్, మెజర్స్ అండ్ ఎఫెక్టివ్నెస్, సివిల్ సర్వీసెస్, వాటి యొక్క రోల్స్ ఇన్ డెమోక్రసీ, ఇష్యూస్ అండ్ రిఫార్మ్స్, ఆర్టికల్స్, ఇట్లా మొత్తం డిస్కస్ చేస్తాం అనమాట. తర్వాత సోషల్ జస్టిస్లో వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ vulnerable groups like HCs, STs, minorities, women, children, elderly, disabled and transgenders, whatever implementations and performance గురించి చూస్తాం అనమాట. నెక్స్ట్ లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్, దీంట్లో పోస్కో యాక్ట్స్ కానీ, పీసీపీఎన్డీసీ, డొమెస్టిక్ వైలెన్స్, అక్రోసిటీస్ యాక్ట్, డిసబిలిటీస్ యాక్ట్, ఇవన్నీ యాక్ట్స్ గురించి అనేది చూస్తాం అనమాట. నేషనల్ కమిషన్స్ అండ్ మినిస్టర్స్ ఏం రోల్ చేస్తారు అనేది కూడా చూస్తాం. తర్వాత నెక్స్ట్ మనకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్లో, హెల్త్లో మనకి NHM, UHC, ఇన్సూరెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్లా పాలసీస్ అన్నీ ఉన్నాయన్నమాట. మనం ఈ పాలసీస్ గురించి చూస్తాం. ఎడ్యుకేషన్లో వాటి యొక్క ఛాలెంజెస్ అండ్ లిటరసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేస్తున్నారు, NEP, ఫినాన్షియల్ ఇష్యూస్, గవర్నమెంట్ స్కూల్కి ఎలా అప్గ్రేడ్ చేయాలి అన్నది కూడా చూస్తాం అనమాట. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ లైక్ స్కిల్ ఇండియా,
ఎన్ఎస్డిసి, ఎంప్లాయ్మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, ఇవన్నీ కూడా. తర్వాత పావర్టీ అండ్ హంగర్ డెఫినేషన్, మెజర్మెంట్, కీ స్కీమ్స్ లైక్ ఎన్ఎఫ్ఎస్సిఐ, ఎండిఎం, ఎంజీ నగేరా, ఎస్డిజీస్, ఇన్ఈక్వాలిటీస్ ఫర్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఇవి ఈ టాపిక్స్ అన్ని కూడా మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మన రిలేషన్స్ విత్ పాకిస్తాన్లో ఎలా ఉంది, చైనాలో ఎలా ఉంది, నేపాల్స్లో, బంగ్లాదేశ్లో, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మాల్దీవ్స్ అండ్ మయన్మార్, మన చుట్టుపక్కల ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్కి, మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్కి మనము ఎలా అనేది చేస్తాం అనమాట. వాటి యొక్క రిలేషన్స్ ఎలా ఉంది. ఇప్పుడు రీసెంట్గా పాకిస్తాన్ మన మీద అటాక్ చేసినప్పుడు ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ఏం రోల్ చేసింది, ఐఎంఎఫ్ ఏం రోల్ చేసింది, అక్కడ మనకి ఇక్కడ పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తుంటే ఐఎంఎఫ్ అక్కడ ఆ ఫండింగ్ అనేది చేసింది అనమాట. ఒకప్పుడు FATF-లో మనకు పాకిస్తాన్ అనేది గ్రే లిస్ట్లో ఉన్నది. అయితే ఇప్పుడు IMF అనేది ఫండింగ్ చేస్తా ఉన్నది. తర్వాత సీజ్ ఫైర్ అనేది అయింది. సో ఇలా మనకు మొత్తం ఇన్ డీటెయిల్గా వాళ్ళది, మనకు బార్డరింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి, తర్వాత మనకి వాటర్ షేరింగ్ అని, మనకి అన్ని విధాలుగా మనకి ఎట్లా అనేది 360 degreesలో మొత్తం ఇన్ డీటెయిల్గా చూస్తాం అనమాట. తర్వాత బయలాటరల్, రీజనల్స్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్ ఏమేమి ఉన్నాయి, సార్క్ కంట్రీస్, బిమ్స్టెక్, బ్రిక్స్, ఏసియన్, SCO, IORA ఎక్సెట్రా, ఇవన్నీ కంట్రీస్ అనమాట. క్వాడ్ కంట్రీస్, వాటి యొక్క మెంబర్స్ ఎవరే ఉన్నారు, వాళ్ళు థీమ్ ఏం తీసుకున్నారు, ఇయర్లీ థీమ్స్ ఏమున్నాయి అనేది మొత్తం కూడా చూస్తాం. గ్లోబల్ ఇష్యూస్ అండ్ ఇంపాక్ట్ ఇన్ ఇండియా, OBOR, INSTC, ట్రెండ్స్ ఆఫ్ వార్, ఈవెంట్ రిఫార్మ్స్, క్లైమేట్, డెమోక్రసీ, H1B వీసా, తర్వాతకి సౌత్ చైనా సీ, ఇవన్నీ మనం దీంట్లో ఇంపాక్ట్స్ ఏమేమి ఉన్నాయని చూస్తాం. తర్వాతకి ఇండియన్ డయాస్పోరా, ఎంగేజ్మెంట్ ఇనిషియేటివ్స్, OCI, ప్రవాసీ భారతీయ దివస్, కంట్రిబ్యూషన్ అండ్ దేర్ ఛాలెంజెస్ అనేది చూస్తాం. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ లైక్ UN, IMF, వరల్డ్ బ్యాంక్, WTO, ADB, WEF, కామన్వెల్త్ అండ్ ఎక్సెట్రా, ఇవన్నీ ఇన్స్టిట్యూషన్ బాడీస్ అనేది మనం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. తర్వాత మన GS3 గురించి వస్తే డీటెయిల్గా మనకు ఫస్ట్ ఇండియన్ ఎకనామీ అండ్ దర్ ఇష్యూస్ రిలేటెడ్ టు ప్లానింగ్, మానిటైజేషన్, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్. ఫస్ట్ మనం ప్లానింగ్ ఇండియాలో మనకు వాటి యొక్క డెఫినేషన్స్ అండ్ మీనింగ్స్ ఆఫ్ ది ప్లానింగ్స్, ఎట్లా ప్లానింగ్ చేస్తాం అనేది చూస్తాం. తర్వాత వాటి ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లానింగ్స్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చూస్తాం. తర్వాత టైప్ ఆఫ్ ప్లానింగ్స్, ఇంపరేటివ్ అండ్ ఇండికేటివ్ అండ్ స్ట్రక్చరల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ప్లానింగ్, ఇవన్నీ మనం ఈ టైప్స్ అనేది చూస్తాం. తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ టెక్నిక్స్ ఏం అడాప్ట్ చేస్తారు, అచీవ్మెంట్స్ అండ్ లిమిటేషన్స్ ఏమున్నాయి, క్రిటిసిజం ఆఫ్ ప్లానింగ్ ప్రాసెస్ అండ్ ట్రాన్సిషన్ ఫర్ ప్లానింగ్ కమిషన్ టు నీతి ఆయోగ్ గురించి కూడా చూస్తాం అన్నమాట. మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, వాటి ఒక టైప్, ఫైనాన్షియల్, హ్యూమన్ అండ్ న్యాచురల్ ఇంపార్టెన్స్ ఆఫ్ రిసోర్స్ మొబిలైజేషన్, రోల్ ఆఫ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, గవర్నమెంట్ రిసోర్సెస్ లైక్ ట్యాక్సేషన్, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏమేమి ఉన్నాయి, తర్వాత రోల్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ NBFCs, క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఫినాన్షియల్ మార్కెట్స్ మరియు ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, తర్వాత ఎక్స్టర్నల్ రిసోర్సెస్ లైక్ FDI, FFI, ODA అండ్ ECB, దీనిలో వీళ్ళ గురించి కూడా చూస్తాం అనమాట. మనకి ఎట్లా ఫినాన్స్ మొబిలైజేషన్, ఫినాన్స్ రిసోర్సెస్, పబ్లిక్ బారోయింగ్ అండ్ పబ్లిక్ డెప్ట్ మేనేజ్మెంట్, ఛాలెంజెస్ అండ్ దేర్ సొల్యూషన్స్. తర్వాత నెక్స్ట్ ఏముంది, ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వాటి యొక్క డెఫినేషన్స్, డిఫరెన్షియేషన్స్, కీ డిటర్మినేషన్ టు గ్రోత్, ఇండికేటర్స్ ఆఫ్ డెవలప్మెంట్ లైక్ HDI, GDI అండ్ MPI, వీటి యొక్క రోల్స్, రిపోర్ట్స్ ఏమేమి ఉన్నాయి, రీసెంట్ ఇండికేటర్స్ ఏమున్నాయి, కీ ఇండికేటర్స్, ఇవన్నీ చూస్తాం అన్నమాట. తర్వాత జాబ్లెస్ గ్రోత్ అండ్ పూర్ గ్రోత్, తర్వాత బ్యాలెన్స్ వర్సెస్ అన్బ్యాలెన్స్డ్ గ్రోత్, డెవలప్మెంట్ మోడల్స్ లైక్ మార్కెట్ బేస్డ్, ప్లాన్డ్ అండ్ మిక్స్డ్ ప్లానింగ్ అనమాట, ఛాలెంజెస్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్. తర్వాత నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ గురించి, నేచర్లో రూరల్ అండ్ అర్బన్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్స్, ఇంపార్టెంట్ టర్మ్స్ లైక్ LFPR, WPR, ఎంప్లాయ్మెంట్ రేట్స్, ఇవన్నీ చూస్తాం అనమాట. ఇన్ఫ్లేషన్ కూడా చూస్తుంది, ఇన్ఫ్లేషన్ నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ టాపిక్లో. ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ అకర్స్ ఇన్ ఏ సెక్టార్, ఇష్యూస్ లైక్ అండర్ ఎంప్లాయ్మెంట్, డిస్గైజ్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్, తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ MG నగేరా, PM KVY ఎక్సెట్రా. తర్వాత ఇంక్లూజివ్ గ్రోత్స్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్, మీనింగ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్స్, కోర్ కంపోనెంట్స్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్, ఫినాన్షియల్ ఇంక్లూజన్స్, వాటి యొక్క ఇండికేటర్స్ ఏమున్నాయి అండ్ మానిటరింగ్ ఎట్లా చేస్తున్నారు అనేది కూడా చూస్తాం. తర్వాత మనం వాటి యొక్క ఛాలెంజెస్ లైక్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్, జెండర్ డివైడ్, తర్వాత రీజనల్ డిస్పారిటీస్ ఏమేమి వస్తుంది అనేది కూడా చూస్తాం. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఎలా తీసుకుంటుంది, జామ్ ట్రినిటీ అనేది దానివల్ల ఏం రోల్ యూజ్ చేసి హెల్ప్ అవుతుంది, SHG బ్యాంక్స్ లింకేజెస్ ఏం చేస్తున్నారు, తర్వాత మనకు గవర్నమెంట్ బడ్జెటింగ్,
like importance of budgeting, budget structures, revenue accounts like receipt and expenditure, capital accounts, receipts and expenditure, types of budget, zero based, outcome based, and gender budgeting, deficits like fiscal deficit, revenue deficit and primary deficit, FRBM Act and fiscal consolidations. ఇవన్నీ దాని గురించి డీటెయిల్గా మనము చూస్తాం అనమాట, డీటెయిల్గా బ్రేక్ డౌన్. తర్వాత మనకి ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. ల్యాండ్ రిఫార్మ్స్లో కీ కాంపోనెంట్స్ ఏమున్నాయి, అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియటరీ టెండెన్సీ రిఫార్మ్స్ ఏమున్నాయి, ల్యాండ్ సీలింగ్స్ అండ్ తర్వాత కన్సోలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్, అవుట్కమ్స్ అండ్ ఛాలెంజెస్, మోడర్న్ ఇనిషియేటివ్ లైక్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ ల్యాండ్ లీజింగ్ పాలసీస్. ఇవన్నీ యాక్ట్స్ కూడా చూస్తాం అనమాట. దీంట్లో మనకు మోడర్న్ నుంచి టిల్ ఇప్పటివరకు, మోడర్న్ టు 2025 వరకు ఎట్లా అవుతుంది అనేది మనము యాన్షియంట్ నుంచి మోడర్న్ నుంచి టిల్ నో వరకు మనకు దీంట్లో ఏమేమి ఉన్నాయి, ల్యాండ్ రిఫార్మ్స్ గురించి, అగ్రికల్చర్ ఎవల్యూషన్ ఎట్లా అయింది అనేది మొత్తం చూస్తాం అనమాట. తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ లిబరలైజేషన్ ఆన్ ఎకనామీ, లిబరలైజేషన్ టైమ్ లైన్ సిన్స్ 1991, ఇంపాక్ట్స్ ఆన్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్, ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ స్ట్రక్చరల్ చేంజెస్, గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ ఎఫెక్ట్స్ అనమాట. గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా దీనిలోకి చూస్తాం అన్నమాట. తర్వాత ఇండస్ట్రియల్ పాలసీస్ అండ్ గ్రోత్, ఇండస్ట్రీస్ పాలసీస్ ప్రీ 1991 అండ్ పోస్ట్ 1991 ఎలా పాలసీస్, ఇండస్ట్రీస్ పాలసీస్ ఏం తెచ్చారు, 5 year ప్లానింగ్స్లో ఏమేమి ఇండస్ట్రీస్ డెవలప్ చేశారని చూస్తాం. మేము పాలసీ మెజర్స్లో ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అండ్ FDI లిబరలైజేషన్ అనేది కూడా చూస్తాం అన్నమాట. తర్వాత నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, రోల్ ఆఫ్ SEZs అండ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీ సెక్టార్స్, ఎనర్జీలో థర్మల్, హైడ్రో అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఇది. ట్రాన్స్పోర్ట్స్ లైక్ పోర్ట్స్, రోడ్స్, ఎయిర్పోర్ట్ అండ్ రైల్వేస్, ఇవన్నీ ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అప్పటి నుంచి ఇప్పుడు ఎట్లా ఎవల్యూషన్ అయింది అనేది, దాని యొక్క ఛాలెంజెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ఎలా వచ్చింది అనేది, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, PM గతిశక్తి, భారత్ మాల, సాగర్ మాల అనేది మనం అన్ని చూస్తాం అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ లైక్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, PPPs అండ్ FDI, FFI, క్లస్టర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ మోడల్ అండ్ ఆల్సో దట్ ఎగ్జాంపుల్స్ లైక్ NIP, ఇన్వెస్ట్ అండ్ REITs, ఇవన్నీ చూస్తాం అనమాట. నెక్స్ట్ అగ్రికల్చర్ రిలేటెడ్గా మనకు ఏమేమి ఉన్నాయి అనేది చూస్తాం అనమాట. అగ్రికల్చర్లో మేజర్ క్రాప్స్ అండ్ క్రాపింగ్ ప్యాటర్న్స్ లైక్ ఫుడ్, క్యాష్, ప్లాంటేషన్ ఆఫ్ క్రాప్స్, రీజనల్ క్రాప్స్ డైవర్సిటీ, టైప్స్ ఆఫ్ క్రాపింగ్ ఏమున్నాయి, మోనో క్రాపింగ్ అని, మిక్స్డ్ క్రాపింగ్, ఇంటర్ క్రాపింగ్, రిలే క్రాపింగ్, వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఎఫెక్ట్స్, ప్యాటర్న్స్ ఎట్లా యూస్ చేసినారు ఆ కాలం నుంచి ఇప్పటివరకు, ఇవన్నీ చూస్తాం. తర్వాతకి ఇరిగేషన్ సిస్టమ్స్ అండ్ స్టోరేజ్ టైప్స్, వాటి యొక్క సోర్సెస్ అండ్ సబ్ సోర్సెస్ అండ్ డ్రిప్, ఇవన్నీ చూస్తాం అనమాట. కెనల్స్, సోర్సెస్లో కెనల్స్ కానీ, వెల్స్ కానీ, ట్యాంక్స్, రెయిన్ వాటర్, దీంట్లో గవర్నమెంట్ పాలసీస్ ఏం చేసింది, గవర్నమెంట్ ఎలాంటి టార్గెట్ పెట్టింది, ఇప్పుడు ట్యాప్ వాటర్స్ అనేది అందరూ అందించాలని చెప్పి అట్లా ఏమేమి ఉన్నాయి అనేది గవర్నమెంట్ పాలసీస్ అనేది మొత్తం చూస్తాం. స్కీమ్స్ ఏమున్నాయి అనేది కూడా, ఇరిగేషన్ ఇష్యూస్ అండ్ రిఫార్మ్స్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది. తర్వాత అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, APMC యాక్ట్స్ అండ్ మండీస్, తర్వాత నామ్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, క్లౌడ్ చైన్, వేర్ హౌసింగ్, గ్రేడింగ్ అండ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అండ్ FPOs, ఇవన్నీ దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏమున్నాయి అనేది మనం చూస్తాం అనమాట. టెక్నాలజీస్ అండ్ టెక్నాలజీ అండ్ టెక్నాలజీ మిషన్స్, ICT టూల్స్ ఇన్ ఫార్మింగ్, M-Kisan, సాయిల్ హెల్త్ కార్డ్, అగ్రిస్టాక్, టెక్నాలజీ మిషన్స్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ కాటన్. ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ కొన్ని మనం మొత్తం డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఇవి మనకు చూస్తాం అనమాట. తర్వాత సబ్సిడీస్ ఏమి ఇచ్చింది గవర్నమెంట్ అండ్ మినిమం సపోర్ట్ ప్రైస్, MSPs, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సబ్సిడీస్ ఏమున్నాయి, ఫెర్టిలైజర్స్ ఏమున్నాయి, పవర్స్లో సీడ్ సబ్సిడీస్ ఏమున్నాయి, MSP మెకానిజం రిఫార్మ్స్లో ఎలాంటి సబ్సిడీస్ అండ్ MSPs ఉన్నది, WTO కన్సర్న్స్ ఏముంది, ప్రైస్ డిస్టార్షన్ అనేది ఎట్లా అయ్యింది అనేది కూడా చూస్తాం అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ లైక్ ఆబ్జెక్టివ్స్, వాటి యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ అండ్ రోల్ ఆఫ్ మనకు FCI, ఆధార్ బేస్డ్ టార్గెటెడ్ డెలివరీస్, లిమిటేషన్ రిఫార్మ్స్ కూడా చూస్తాం అన్నమాట. బఫర్ స్టాక్స్ లైక్ ప్రొక్యూర్మెంట్ పాలసీస్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లైక్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, స్టోరేజ్ లాసెస్ ఏమున్నాయి, ఫిజికల్ బర్డన్స్ ఎట్లా అయినాయి అనేది కూడా చూస్తాం అన్నమాట. తర్వాత ఎనిమల్ రియరింగ్ ఎకనామిక్స్ లైక్ డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్ అండ్ ఎకనామిక్స్ అనమాట. లైఫ్ స్టాక్ ఇన్సూరెన్స్ అండ్ కార్పొరేషన్ like food processing industry, importance and potential, challenges and logistic skills and regulation, value chain, upstream and downstream, సంపద స్కీమ్ అండ్ FEI క్లస్టర్స్, ఇవి చూస్తాం అనమాట. తర్వాత నెక్స్ట్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఎవ్రీడే లైఫ్,
కామన్ అప్లికేషన్ మైక్రోవేవ్స్, వాటర్ ప్యూరిఫికేషన్ అండ్ డిజిటల్ డివైజెస్ ఏం యూస్ చేస్తున్నాం. ఫుడ్ అడిక్టివ్, డ్రగ్స్ అండ్ యాంటీస్పెసిటిక్స్ ఇవన్నీ ఏమున్నాయి. గ్రీన్ కెమిస్ట్రీ అండ్ సస్టైనబుల్ టెక్స్ అనమాట. తర్వాత ఇండియా అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎమినెంట్ సైంటిస్ట్ సివి రామన్, ఏపీజే అబ్దుల్ కలాం, డిఆర్డిఓ, ఇస్రో, సిఎస్ఐఆర్ మైల్ స్టోన్, నోబెల్ లిటరేచర్స్ అండ్ కంట్రిబ్యూషన్స్ ఇవన్నీ దాని గురించి కూడా మనం చూస్తాం అనమాట. తర్వాతకి ఇండిజినైజేషన్ అండ్ ఇన్నోవేషన్, ఇండిజినియస్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ స్టార్టప్ అండ్ టెక్నాలజీ, ఆత్మనిర్భర్ భారత్ ఇవి చూస్తాం అనమాట. మన రీసెంట్గా మనకి ISSలో మన ఇండియన్ పర్సన్స్ అని ట్రైన్ అవ్వడానికి పోయారు. 500 crores ఫర్ ట్రైనింగ్కే తీసుకున్నారనమాట ISS వాళ్ళు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వాళ్ళు. తర్వాతకి మనకు ఫీల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, IT అండ్ కంప్యూటర్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి. స్పేస్ మిషన్స్ ఏమున్నాయి, చంద్రయాన్, గగన్యాన్ మిషన్ నెక్స్ట్ 2026లో హ్యూమన్ మేడ్ మిషన్. తర్వాత రోబోటిక్స్ అండ్ AI, నానో టెక్నాలజీస్ అండ్ బిగ్ టెక్స్, బయోటెక్స్. తర్వాత న్యూక్లియర్ ఎనర్జీస్, లైక్ ఇప్పుడు చూడు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్లో మనకి ఇరాన్కి న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఫామ్ చేసుకుంటుందని చెప్పి యుద్ధం నడుస్తుంది. అట్లా రీసెంట్ ట్రెండ్స్లో కూడా మనము ఆర్టికల్స్, కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యి చెప్పి అన్నీ అప్డేట్ చేసి పెడతాం అనమాట. తర్వాతకి IPRs, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, లైక్ వాటి పేటెంట్స్ ఏమున్నాయి, కాపీ రైట్స్ ఇష్యూ, GI, తర్వాతకి గ్రేడ్ మార్క్స్, ఇండియాస్ IPR పాలసీ ఏముంది, WTO ట్రిప్స్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, వాటి యొక్క ఛాలెంజెస్ ఏమున్నాయి అనేది కూడా మనం చూస్తాం. తర్వాత మనము ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్లో చూస్తాం. బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్స్, దీంట్లో జెనెటిక్ టైప్స్ ఏమున్నాయి, స్పీసీస్ టైప్ అండ్ ఎకోసిస్టమ్ టైప్స్ ఏమున్నాయి అనేది చూస్తాం అనమాట. ఇంపార్టెన్స్ అండ్ ట్రీటీస్ అనమాట. ఇంపార్టెన్స్ అండ్ ట్రీటీస్లో మనకు వాటి యొక్క ఇంపార్టెన్స్ మరియు ట్రీటీస్ కూడా చూస్తాం. తర్వాత కన్జర్వేషన్ టైప్స్, ఇన్ సితు అండ్ ఎక్స్ సితు, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, నేషనల్ లాస్, వైల్డ్ లైఫ్ యాక్ట్స్, ఫారెస్ట్ యాక్ట్స్, ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఇవన్నీ చూస్తాం అనమాట. మనం దీని గురించి డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ అండ్ డిగ్రేడేషన్ టైప్స్, ఎయిర్ పొల్యూషన్, వాటర్, సాయిల్, నాయిస్ అండ్ రేడియేషన్ పొల్యూషన్స్ ఏమేమి ఉన్నాయి, ఓజోన్ డిప్లేషన్స్, గ్లోబల్ వార్మింగ్, మిటిగేషన్ మెజర్స్ అండ్ లాస్, వాటి యొక్క లాస్ ఏమున్నాయి. ఏజెన్సీస్ లైక్ CPCB అండ్ SPCB, పొల్యూషన్ బోర్డ్స్, తర్వాత అగ్రిమెంట్స్, కియోటో, ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఏమేమి ఉన్నాయి అనేది కూడా వాటి యొక్క రోల్స్ కూడా ఏమున్నాయి అనేది చూస్తాం. తర్వాత మనకి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, డెఫినేషన్స్ అండ్ ప్రాసెస్, బెనిఫిట్స్ అండ్ క్రిటిసిజం, లీగల్ ఫ్రేమ్వర్క్ ఇన్ ఇండియా అనమాట. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, తర్వాతకి వాటి యొక్క ప్రివెన్షన్స్ అండ్ ప్రిపేర్డ్నెస్, రెస్పాన్స్ అండ్ రికవరీ, వీటి యొక్క డెఫినేషన్స్ అంటే ఏంటి చూస్తాము. NDMA ఫ్రేమ్వర్క్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనమాట. తర్వాత నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ ఛాలెంజెస్, లింకేజెస్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్ట్రీమిజం, కాజెస్ ఇన్ పావర్టీ అండ్ డిస్ప్లేస్మెంట్, నెక్సలిజం అండ్ హౌ ఇట్స్ స్ప్రెడ్ అయింది అనేది కూడా చూస్తాం అనమాట. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ఏం తీసుకున్నారు అనేది దీని గురించి డీటెయిల్గా చేస్తాం అనమాట. రోల్ ఆఫ్ ఎక్స్టర్నల్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్, టెర్రరిస్ట్ నెట్వర్క్స్, డ్రగ్స్ కార్టల్స్ అండ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం అండ్ సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ ఏమున్నాయి అనేది కూడా చూస్తాం. తర్వాత కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అండ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్, రోల్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ ప్రొపగెండా అండ్ రైట్స్, గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ చూస్తాం. సైబర్ సురక్షిత్ భారత్ అనేది కూడా దీనిల గురించి కూడా బాడీస్ గురించి చూస్తాం అనమాట. సైబర్ సెక్యూరిటీ, ట్రీట్ టైప్, ఫిషింగ్, హ్యాకింగ్ అండ్ ర్యాన్సమ్వేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ అండ్ డేటా ప్రొటెక్షన్ లాస్ అండ్ ఛాలెంజెస్, ఎట్లా అనేది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది అనేది మొత్తం చూస్తాం అనమాట. వాటి యొక్క స్కీమ్స్ ఏమున్నాయి కూడా చూస్తాం. మనీ లాండరింగ్, ప్రాసెస్ అండ్ ఇంపాక్ట్, లీగల్ ప్రొవిజన్స్, PMLA, FATF, హవాలా అండ్ సెల్ కంపెనీస్ కూడా ఏమున్నాయి అనేది చూస్తాం అనమాట. తర్వాత మనం నెక్స్ట్ ఏంటంటే బార్డర్ ఏరియా సెక్యూరిటీస్, లైక్ ల్యాండ్ ఏరియా సెక్యూరిటీ, సీ ఏరియా సెక్యూరిటీస్, ఎయిర్ బార్డర్ సెక్యూరిటీస్, దానిలో ఒక టెరైన్స్, స్మగ్లింగ్ అండ్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఏంటి, ఎట్లా చేస్తున్నారు, ఎట్లా మనం గవర్నమెంట్ అనేది రోల్ ప్లే చేస్తుందనే చూస్తాం. ఇన్స్టిట్యూషన్ లైక్ BSF, ITBP అండ్ ఇండియన్ నేవీ వీళ్ళు ఎట్లా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉన్నారనేది కూడా మనం దీంట్లో చూస్తాం అనమాట. తర్వాత నెక్స్ట్ లింకేజెస్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ టెర్రరిజం, నార్కో టెర్రరిజం, వెపన్స్ స్మగ్లింగ్ అండ్ ఫినాన్షియల్ నెట్వర్కింగ్ దీనిలో గురించి చూస్తాం. తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఏజింగ్, paramilitary forces like CRPF, BSP, ITBP అండ్ CSIF ఇవి ఫోర్సెస్ కూడా ఉన్నాయి అనమాట.
ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఐబీ, రా, ఎన్ఐఏ ఈ ఏజెన్సీస్ గురించి మనం చూస్తాము. కోఆర్డినేషన్ అండ్ రిఫార్మ్స్. తర్వాత నెక్స్ట్ మనకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్లో ఫస్ట్ డెఫినేషన్ అండ్ ఎసెన్స్ ఎలా ఉంది ఎథిక్స్, ది అండర్స్టాండింగ్ ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఎథిక్స్ దీంట్లో. తర్వాత డిటర్మినెంట్స్ ఆఫ్ ది ఎథిక్స్, దాంట్లో ఒక ఫ్యాక్టర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎథికల్ డెసిషన్స్ ఏమున్నాయి. తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బిహేవియర్, ఇంపాక్ట్ ఆఫ్ ఎథికల్ అండ్ అన్ఎథికల్ యాక్షన్స్ వల్ల కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయని చూస్తాం. తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అండ్ సొసైటల్ ఎథిక్స్ ఏమున్నాయి అనేది కూడా చూస్తాం డైమెన్షన్స్. తర్వాత లెర్నింగ్ ఫ్రమ్ లీడర్స్ లైక్ హిస్టారికల్ లీడర్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూస్తాం. తర్వాత రిసోర్సెస్ అండ్ వాల్యూస్, ఫ్యామిలీ, సొసైటల్ అండ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల రిసోర్సెస్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయనేది చూస్తాం అనమాట. తర్వాత హ్యూమన్ వాల్యూస్, యూనివర్సల్ వాల్యూస్ లైక్ ట్రూత్ అండ్ కంపాషన్ గురించి చూస్తాం. ఎథిక్స్ ఇన్ రిలేషన్షిప్, ట్రస్ట్ అండ్ హానెస్టీ గురించి కూడా చూస్తాం అనమాట రిలేషన్షిప్లో. తర్వాత మనకు నెక్స్ట్ యాటిట్యూడ్. ఫస్ట్ ఇది ఏంటంటే ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్. తర్వాత యాప్టిట్యూడ్ అంటే డెఫినేషన్ అండ్ కంపోనెంట్స్, వాటి యొక్క లైక్ యాప్టిట్యూడ్స్ కంప్రైజ్ కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ బిహేవియరల్ కాంపోనెంట్స్ ఏమున్నాయి అనేది చూస్తాం. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ అంటే సివియర్ నాలెడ్జ్, ఈగో డిఫెన్సివ్ అండ్ వాల్యూ ఎక్స్ప్రెసివ్ ఫంక్షన్స్ ఏమున్నాయి. తర్వాత యాటిట్యూడ్ ఫార్మేషన్ అండ్ చేంజెస్ ఏమున్నాయి. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అండ్ బిహేవియర్, మోరల్ అండ్ పొలిటికల్ యాటిట్యూడ్స్ ఏమున్నాయి, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పర్వర్షన్స్ ఏమున్నాయని చూస్తాం. తర్వాత థర్డ్ది యాటిట్యూడ్ అండ్ ఫౌండేషన్ వాల్యూస్ ఫర్ సివిల్ సర్వీస్. డెఫినేషన్స్ ఆఫ్ యాప్టిట్యూడ్. తర్వాత న్యాచురల్ అబిలిటీ ఆర్ టాలెంట్ టు పర్ఫార్మ్ టాస్క్, ఎఫిషియన్సీ. కోర్ వాల్యూస్ ఆఫ్ సివిల్ సర్వెంట్ లైక్ ఇంటిగ్రిటీ, ఇంపార్షియాలిటీ, నాన్ పార్టిషన్షిప్. తర్వాత ఆబ్జెక్టివిటీ. తర్వాత ఇండికేషన్ టు పబ్లిక్ సర్వీస్, ఎంపతి, టాలరెన్సెస్, కంపాషన్ ఫర్ వీకర్ సెక్షన్స్. ఇవన్నీ మనము ఎథిక్స్లో చూస్తాం పేపర్ 4లో. తర్వాత మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏమి ఉండాలి, కాన్సెప్ట్, వాటి కాంపోనెంట్స్, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ మోటివేషన్, ఎంపతి అండ్ సోషల్ స్కిల్స్. బెనిఫిట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ పబ్లిక్ లైఫ్, ఎన్హాన్సింగ్ మేకింగ్ డిసిషన్స్, లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలని చూస్తాం. అప్లికేషన్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్, కాన్ఫ్లిక్ట్స్ రిజల్యూషన్స్ అండ్ టీమ్ వర్క్ అండ్ సిటిజన్ ఇంటర్ఫేస్ అనేది చూస్తాం అనమాట. తర్వాత మనకు కంట్రిబ్యూషన్ ఆఫ్ మోరల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్, ఇండియన్ థింకర్స్ లైక్ బుద్ధ, మహావీర, చాణక్య, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ. వెస్టర్న్ థింకర్స్ లైక్ ప్లేటో, అరిస్టాటల్, కాంట్, జాన్ మిల్ అండ్ తర్వాత జేఎస్ మిల్ అండ్ బెంథన్. వెస్టర్న్ థింకర్స్ గురించి చూస్తాం. తర్వాత థీమ్స్ కవర్డ్ యూటిలిటరైజేషన్, డెంటాలజీ, వర్చ్యూ ఆఫ్ ఎథిక్స్ అండ్ ఎథికల్ రిలేటివిజం. తర్వాత మనకి నెక్స్ట్ ఏముందంటే రిలవెన్స్ టు మోడర్న్ అడ్మినిస్ట్రేషన్, హౌ ద క్లాసికల్ ఐడియాస్ గైడ్ టు కంటెంపరీ ఎథికల్ కండక్ట్ అనమాట. దీని గురించి కూడా చూస్తాం. నెక్స్ట్ మనకి వాల్యూస్ అండ్ ఎథిక్ ఇన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, వాటి యొక్క మీనింగ్స్, రోల్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్, ఫౌండేషన్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్ అండ్ అకౌంటబిలిటీ, స్టేటస్ అండ్ ఛాలెంజెస్, ethical lapse in government and corporate societies, issues of nepotism and favoritism and misuse of authority. ఇవన్నీ దాని గురించి కూడా చూస్తాం అన్నమాట. నెక్స్ట్ మనకి సోర్సెస్ ఆఫ్ ఎథికల్ గైడెన్స్, ద కాన్స్టిట్యూషనల్ లీగల్ ఫ్రేమ్వర్క్, సివిల్ సర్వీస్ కోడ్, ప్రొవిజనల్ కాన్సిక్వెన్సెస్, ఇవన్నీ దాని గురించి చూస్తాం. అండ్ ఎథికల్ డిలెమాస్ ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్. తర్వాత కేస్ బేస్డ్ డిసిజన్ మేకింగ్ అనమాట. ఎథికల్ గవర్నెన్స్ లైక్ ఎలిమెంట్స్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, రెస్పాన్సివ్నెస్ అండ్ రోల్ ఆఫ్ లా, దీనిలో గురించి చూస్తాం అనమాట. తర్వాత ఇంటర్నేషనల్ ఎథిక్స్ లైక్ ఎథిక్స్ ఇన్ ఫారెన్ ఎయిడ్, హ్యూమనిటేరియన్ అండ్ తర్వాత ఇంటర్వెన్షన్స్ అండ్ డిప్లొమసీ. Corporative governance like principles, disclosure, board integrity and stakeholder engagement అనమాట. మనకి నెక్స్ట్ ప్రాబిలిటీ ఇన్ గవర్నెన్స్ అనమాట. ప్రాబిలిటీ ఇన్ గవర్నెన్స్ అంటే వాటి యొక్క డెఫినేషన్స్ అండ్ ఇంపార్టెన్స్, అప్హోల్డింగ్ ఇంటిగ్రిటీ, హానెస్టీ అండ్ మోరల్ అప్రైట్నెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫికల్ basics of governance like drama, rule of law and good governance, concepts of public service, civil servants has stresses of public interest, transparency and accountability, tools like RTI Act, audits, performance appraisals, instruments of ethical governance, code of ethics, guidance to moral conduct, and code of conduct is a role of acceptance of behavior. The citizens charter, the work culture and severe quality, utilization of public funds, corruption and its challenges, political, bureaucratic and corporative
కార్పొరేట్ ప్రివెన్షన్ టూల్స్ లైక్ విజిలెన్స్ కమిషన్స్ అండ్ యాంటీ కరప్షన్ లాస్ ఏమున్నాయనేది చూస్తాం. తర్వాత కేస్ స్టడీస్ ఏమేమి ఉన్నాయి మనకి, వాటి యొక్క పర్పస్, అసెస్ ది ఎథికల్ డిసిషన్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కేస్ స్టడీస్ అనేది చూస్తాం. ఏరియా కవర్ ఏదంటే పర్సనల్ అండ్ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ కేస్ స్టడీ చూస్తాం. వర్క్ స్పేస్ డిలేమాస్ ఎట్లా అనేది కేస్ స్టడీ చూస్తాము. తర్వాత కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకి పబ్లిక్ ఫండ్ మిస్యూజెస్, సిటిజన్ సర్వీస్ డినయల్, బ్యూరోక్రటిక్ అప్తి, ఇవన్నీ చూస్తాం అనమాట. తర్వాతకి స్కిల్ సెట్ టెస్టెడ్ లైక్ ఎథికల్ రీజనింగ్, ఎంపతి, స్టేక్ హోల్డర్స్ అనాలిసిస్ అండ్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ అనేది కూడా మనము కేస్ స్టడీ వర్క్లో చూస్తాం అనమాట. ఇవన్నీ మనము జిఎస్